హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుక షెడ్యూల్ ని ప్రభుత్వం విడుదల చేసింది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఈ వేడుకను వాయిదా వేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఐపీఎల్ వంటి భారీ ఈవెంట్స్ బీసీసీఐ వాయిదా వేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 22 రోజుల పాటు జరిగే ప్రారంభ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వటం ఇదే తొలిసారి. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారని భావించగా ఇప్పటి వరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. అందాల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాకిస్తాన్తో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ వివిధ దేశాల నుంచి పోటీదారులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకోవటం విశేషం. మే 10వ తేదీన ప్రారంభమయ్యే ఈ పోటీలు మే 31 వరకు కొనసాగనున్నాయి. జూన్ 1న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మొదటి 3-4 స్థానాల్లో నిలిచిన విజేతలు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అయితే వారు పెరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారా, లేదా సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి పరిమితమవుతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి ఇండియాలోనే ఈ పోటీలు జరుగుతూ ఉండటం విశేషం. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొననుండగా మన దేశం నుంచి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అనే ట్యాగ్ లైన్తో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకకు 1000 మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెరమనీని అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మొదలయ్యే మిస్ వరల్డ్ పోటీలు జూన్ 2న ముగుస్తాయి. మొత్తం 23 రోజుల పాటు సాగే ఈ పోటీల్లో కీలకమైన గ్రాండ్ ఫినాలే ఈ నెల 31న హైటెక్స్లో జరుగుతుంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను, హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణకు ముందుకొచ్చింది.